హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో నేను చికెన్ పకోడా ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. బయట షాప్లో మనకి ఎలా అయితే చికెన్ పకోడా క్రిస్పీగా క్రంచీగా వస్తాయో ఇంట్లో కూడా మన పకోడా అనేది చేసుకోవచ్చు. మళ్ళీ తినాలనిపించే చికెన్ పకోడాని ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నానండి. ఈ చికెన్ అనేవి మనం 2 నుండి 3 సార్లు ఉప్పులో నానబెట్టుకొని బాగా వాష్ చేసుకుంటే ఇలా శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా మనం ఈ విధంగా తీసుకోవాలా. చికెన్ పీసెస్ అనేవి ఈ సైజులో మనము కట్ చేసుకున్నానండి. ఈ సైజులో అయితే మనకు చికెన్ పకోడాలు అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో మనము 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని 2-3 నిమిషాల వరకు ఈ విధంగా మనము అన్నీ కలిసేటట్లుగా మనం కలుపుకుందాం. ఉప్పు, నిమ్మకాయ, పసుపు బాగా పట్టేటట్లుగా ఈ విధంగా మసాజ్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని. గరం మసాలా ఆప్షనల్ అండి, మీరు చికెన్ మసాలా ఉన్నా చికెన్ మసాలా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేటట్లుగా ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ను వేసుకుంటున్నామండి, మంచి కలర్ వచ్చేందుకు. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ విధంగా మనం మసాజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనము 1 అరకప్పు వరకు బియ్యం పిండిని, 1 కప్పు కార్న్ ఫ్లోర్ని వేసుకుందాం. అదేవిధంగా ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకుందాం. ఇప్పుడు దీనంతా మనం ఒకసారి మిక్స్ చేసుకుంటూ కలుపుకుందామండి. మనము గట్టిగా ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇందులో కొంచెం అవసరమైన కొద్దీ మనము ఈ విధంగా వాటర్ వేసుకొని మనము పకోడీలు చేసుకుంటాం కదండి, ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మళ్ళీ మెత్తగా కాకుండా ఈ విధంగా మనకుంటే చికెన్ పకోడాలు అనేవి చాలా బాగా వస్తాయండి. అట్లని మనం మళ్ళీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి చీలికలను, 3 రెమ్మల వరకు కరివేపాకుని, సన్నగా తరిగిన కొత్తిమీరని తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లుగా ఈ విధంగా మనం మసాజ్ చేసుకుంటూ కలుపుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కనీసం మనము ఈ చికెన్ పకోడా చేసుకునే ముందు కనీసం 2 గంటలైనా నానబెట్టుకోవాలి. టైం లేకుంటే 1/2 అవర్ అయినా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని బాగా నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. మ్యారినేట్ చేసుకుంటే మనకు పకోడాలు అనేవి ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టి బాగుంటాయి ఫ్రెండ్స్. 2 గంటల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము ఫ్లేమ్ని లో చేసుకొని మనము ఒక్కొక్క పకోడీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మనము ఒక్కొక్కటిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనము పకోడీలు అనేవి వేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా ఈ కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మాత్రమే మనం వేసుకుందాం. వేసుకొని మనము ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఒకదాని మీద ఒకటి వేసుకున్న చికెన్ పకోడాలు అనేవి మనకు ఫ్రై కావు. ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడా అనేవి క్రిస్పీగా వస్తాయి.
ఈ విధంగా మనకు చికెన్ పకోడా అనేది బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మిగిలిన చికెన్ పకోడాలు కూడా మనం ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పకోడాని మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయ ముక్కలని అదేవిధంగా నిమ్మకాయని వేసుకొని తింటుంటే అద్భుతం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే రెసిపీ ఫ్రెండ్స్. లోపలైతే చికెన్ అనేది చాలా బాగా వచ్చింది, బయట చాలా క్రంచీగా వచ్చింది. చూస్తుంటేనే ఈ వీడియో ఆఫ్ చేసి తినేయాలని అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.